సినిమా మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లో వెళదాం. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని కోలాపూర్ లో జరిగిన ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ఫ్యాన్స్ వార్ నేపథ్యంగా తిరుపతికి చెందిన వినోద్ రాయల్ అనే యువకుడు హత్య గావింపబడడం దురదృష్టకరం. చనిపోయిన వినోద్ రాయల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓ చారిటీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన వినోద్ రాయల్ కి అక్కడున్న సునీల్ అనే కుర్రోడికి వాళ్ళ అభిమాన హీరోలకి సంబంధించి గొడవ చిన్నదిగా మొదలై పెద్దదై ప్రాణం పోయేంత వరకు వచ్చింది. ఈ సంఘటనను పవన్ కళ్యాణ్ ఖండించారు. నేరస్తుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. అభిమానులు హీరోల మీద మితిమీరిన అభిమానాన్ని పెంచుకుని క్షణికావేశాలకు లోనై చంపుకునేంత దారుణమైన దుస్థితికి దిగజారకండి అని హితవు పలికారు. పోతే ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మృతికి కారణమైన వ్యక్తి ఎన్టీఆర్ ఫ్యాన్ అని న్యూస్ నడిచింది. సో ఈ సంఘటనకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తారు అని అందరూ వెయిట్ చేశారు. జనతా గ్యారేజ్ ప్రమోషన్ లో ఉన్న యంగ్ టైగర్ ఆ సంఘటన గురించి కాదు గానీ మితిమీరిన అభిమానం గురించి మాత్రం హుందాగా రెస్పాండ్ అయ్యారు. ఎవరి మీదైనా అభిమానం పెంచుకోవడంలో తప్పు లేదు, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. ముఖ్యంగా సినిమా స్టార్స్ ని అభిమానించే పద్ధతిలో లెక్క ఉండాలి. మితిమీరిన అభిమానం ఎప్పుడూ కూడా మంచిది కాదు. ప్రతి ఒక్క మనిషి ముందు తన దేశాన్ని అభిమానించాలి, తర్వాత తనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నని అభిమానించాలి, తర్వాత భార్య పిల్లల్ని అభిమానించాలి, ఆ తర్వాత శ్రేయోభిలాషుల్ని అభిమానించాలి, తర్వాత మిత్రుల్ని తెలిసిన వాళ్ళని ముందర నీకు దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ అభిమానించి ఆ తర్వాత నీకు ఇష్టమైన నటుడిని అభిమానించు. వాళ్ళందరి తర్వాతే నువ్వు ఇష్టపడే హీరో. రేపు పరిస్థితి నిన్ను క్రాస్ రోడ్ లో నిలబెట్టింది. ఓవైపు అమ్మా నాన్న, ఇంకోవైపు పెళ్ళాం బిడ్డలు, ఇంకోవైపు శ్రేయోభిలాషులు, ఓవైపు దేశం, మరోవైపు నీకు ఇష్టమైన హీరో. అప్పుడు ఫస్ట్ నువ్వు దేశాన్ని ఎంచుకోవాలి, ఆ తర్వాత అమ్మా నాన్నని, ఆ తర్వాత పెళ్ళాం బిడ్డల్ని, తర్వాత శ్రేయోభిలాషుల్ని, చివరికి నీకు ఇష్టమైన హీరోని ఎంచుకోవాలి. అది జీవితం. సినిమా జీవితం కాదు, అది కేవలం వినోదం మాత్రమే. 2 గంటలు చూస్తే సినిమా అయిపోద్ది. అలాంటి దానికోసం విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇండస్ట్రీలో హీరోలందరం మేము స్నేహంగానే ఉంటాం. మీరు ఎప్పుడైనా చూసారా మేము కొట్టుకుంటున్నామని గానీ తిట్టుకుంటున్నామని గానీ వినిపించిందా, కనిపించిందా? మరెందుకు అభిమానం మితిమీరుతుంది? నా వరకైతే నా అభిమానులందరూ కూడా కొట్లాటలకు వెళ్లరన్నదే నా ఉద్దేశం, నా నమ్మకం. అలా వెళ్లే లెక్క అయితే దయచేసి నా అభిమానులుగా ఉండొద్దు అని ఎన్టీఆర్ చాలా కూల్ గా ఫ్యాన్స్ వారి మీద తన రెస్పాన్స్ ని తెలియజేశారు. ఆయన రెస్పాండ్ అవడం కూల్ గానే ఉంది, కానీ మాట్లాడిన మాటల్లో ఉన్న డెప్త్ మాత్రం సూపర్ మీనింగ్ఫుల్ గా ఉంది. ఆయన రెస్పాన్స్ కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఎందుకంటే అలా మాట్లాడటానికి చాలా దమ్ము ఉండాలి. తన మీద తనకి పూర్తి విశ్వాసం ఉన్న మొనగాడు మాత్రమే అంత డేరింగ్ గా మాట్లాడతాడు. ఏ హీరోకైనా ఫ్యాన్ అవటానికి ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉండవు, ఇంటర్వ్యూలు ఉండవు. ఏదో విషయంగా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిపోయి సంఘాలు పెట్టేసుకుంటారు, అసోసియేషన్లు ఫామ్ చేసేస్తారు, సేవా కార్యక్రమాలు చేసేస్తారు. వాటన్నిటి మీద హీరోలకి పూర్తిగా కంట్రోల్ ఉంటది అని చెప్పుకోవడానికి ఉండదు. ఎంతమంది నన్ను కంట్రోల్ చేస్తారు వాళ్ళు? వీధి వీధికి పేటకి ఓ గ్రూప్ ఉంటది. ఎవరు వీలుని బట్టి వాళ్ళు ఆ హీరో పేరు పెట్టుకుని, ఆ హీరో కట్అవుట్ పెట్టుకుని చేసుకుంటూ పోతా ఉంటారు. మంచి జరుగుతున్నంత వరకు ఇబ్బందే లేదు. మా పేరు మీద మంచి పనులు చేస్తున్నారే అని హీరోలు కూడా ఆనందపడతారు. ఎప్పుడైతే అభిమానం హద్దులు దాటుతుందో అప్పుడే హీరోలు ఇరకాటంలో పడిపోతారు. వాళ్ళకి తెలియకుండానే అవి జరిగిపోతా ఉంటాయి, కానీ వీళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. అలాంటప్పుడు అభిమానుల్ని సముదాయించి చెడు మార్గాల్లో పోవద్దు, మంచిగా ఉండండి అని చెప్పి వదిలేసే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తా ఉంటారు. ఎందుకంటే అభిమానుల్ని దూరం చేసుకోవటం ఏ హీరోకి మాత్రం అంత పెద్దగా ఇష్టం ఉండదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రెస్పాండ్ అయిన విధానం, నిక్కచ్చిగా కరాఖండిగా మాట్లాడిన విధానం మాత్రం చాలా ఆశ్చర్యపరిచిందనే మాట్లాడుకోవాలి. ఏ హీరో కూడా అభిమానులకు సంబంధించి ఇలా మాట్లాడటం అయితే నేను ఇంతవరకు చూడలా. గొడవలకు వెళ్లే లెక్క అయితే నా అభిమానులుగా ఉండొద్దు. ఎంతో ఆలోచించుకుని ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఇలాంటి మాటలు నోట్లోంచి బయటకు వస్తాయి. ఎందుకంటే ఎవడో ఒకటి చేసిన తప్పుకి అభిమానులందరినీ నిందించలేం, అయినా నిందపడింది. అలాంటి సందర్భంలో ఆలోచింపజేసేలా అర్థవంతంగా రియాక్ట్ అవటం అనేది అందరికీ సాధ్యపడదు. నికార్సైన వ్యక్తిత్వం ఉన్న మనుషులే ఇలాంటి స్టేట్మెంట్స్ డాషింగ్ గా ఇవ్వగలుగుతారు. ఈ మాటలు ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళకి కొంత బాధ కలిగించవచ్చు, కానీ నిజాన్ని లోతుగా అర్థం చేసుకుంటే మర్మం బోధపడిద్ది. ఓ వ్యక్తిని అభిమానించడం అంటే అతని అభిప్రాయాల్ని, అతని వ్యక్తిత్వాన్ని, అతని సూచనల్ని అన్నింటినీ అభిమానించడమే. జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ సినిమా రిలీజ్ టైంలో అభిమానులు పాలాభిషేకాలంటూ ఇంకా మిగతా హడావుడీలు చేస్తూ దుబారాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బుల్ని అలా ఖర్చు పెట్టకుండా అవసరమైన వాళ్ళకి సహాయపడితే గొప్పగా ఉంటుంది కదా అని పిలుపునిచ్చారు. అదెంత నిజం ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడితే అంతకు మించిన పుణ్యం ఈ లోకంలో మరొకటి ఉండదు. ఇప్పుడు మితిమీరిన అభిమానాన్ని నిర్ద్వందంగా ఖండించారు. నింపాదిగా కూర్చుని ఆలోచిస్తే ఆయన మాటల్లో ఉన్న పరమార్థం చక్కగా బోధపడింది. సినిమా హీరో
హీరోని అభిమానించడం అనేది టెంపరరీ టాస్క్ మాత్రమే, బాధ్యత కాదు, గుర్తించండి అని బ్రహ్మాండంగా చెప్పారు. ఇలా మాట్లాడటం చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అలాంటి హీరోకి ఫాలోవర్స్ గా ఉండటమే ఓ రెస్పెక్ట్. కానీ ఎప్పుడు ఆయన అభిప్రాయాలని, ఆయన చేస్తున్న సూచనల్ని పాటిస్తూ ఉన్నప్పుడు. అలా ఉంటే ఆయనకి క్రమశిక్షణ కలిగిన అభిమానులు ఉన్నారు అన్న గౌరవం దక్కుద్ది. మిగతా వాళ్ళందరూ ఎన్టీఆర్ అభిమానుల్ని చూసి నేర్చుకోండి అని అందరికీ చెప్పే అవకాశం ఏర్పడుద్ది. జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన అభిమానులు సరికొత్త ఆలోచన సరళిని అలవర్చుకుంటే తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన వాళ్లే అవుతారు. చూద్దాం మరేం జరుగుతుందో. ఇదే బులెటిన్ మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.